ఓం నమో వెంకటేశాయ. అర్థతృష్ణా నివారక అర్థకోటి నిధాయక గోవింద గోవింద. ధ్రువార్థచింతాననుకేన వా స్యాత్ ధ్రువేణ ధర్మేణ మయా కృతేన ధ్రువావధీప్సా విషయేషు నిస్పృహా అధ్రువేషు మే దేవ వినానుకంపయా. ఓ స్వామి, నీ యొక్క దయ లేకపోతే ధ్రువస్థానం వరకు ఉండేటువంటి ఈ సాంసారికమైన విషయాలలో నా కోరిక ఎలా పోతుంది? నాకు నిష్కామత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది? నిష్కామత్వం పోయి ధ్రువమైనటువంటి నీ స్థానాన్ని సంపాదించేటువంటి నిష్కామ ధర్మాచరణ అనేది నాకు ఎలా అలవడుతుంది? అందువల్ల నువ్వు నాకు అనుగ్రహం చేయవలసింది, దాని ద్వారా నేను నిష్కామ కర్మాచరణ చేయవలసి ఉంటుంది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ముందుగా మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే. పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు తన చుట్టూ రాక్షస కుమారుని చేర్చి వాళ్ళకి చక్కటి ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం మనకు కూడా అందుతోంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువగా లాభదాయకంగా ఉంది ఆ ఉపదేశం. ఆ ఉపదేశంలో మనిషి ఆయుష్ ఎంత, ఆ ఆయుష్ ఎంతవరకు వ్యర్థమైపోతోంది, అందులో నిద్రలో సగం ఆయుష్ ఎలా గడిచిపోతోంది, నిద్రపోతే బాల్యంలో ఎంత ఆయుష్ వ్యర్థమైపోయింది, శక్తి లేనప్పుడు ఎంత ఆయుష్ పోయింది, చివరికి మిగిలింది ఎంత, ఆ ఆయుష్ని సద్వినియోగం చేసుకోగలిగింది ఎంత అని అడుగుతున్నాడు. ఆ అడగటంలో భాగంగానే ఎవరైనా మేము బలమున్న 30 ఏళ్ల పాటు సుమారుగా శరీరం గట్టిగా ఉన్నప్పుడే సాధించుకుంటాము అని అంటే అదేం కుదరని మాట అని గట్టిగా చెప్పేశాడు. పోనీ బలమున్నప్పుడు ఈ సంసారంలో పడి తిరుగుతాము, బలం తగ్గిన తరువాత సంసారంలో ఇది చాలు అని అనుకున్న తర్వాత పైన మేము పరమాత్మని కనిపెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటాము అంటే అది కూడా కుదరని మాట అని. కో గృహేషు పుమాన్ సక్తం ఆత్మానం అజితేంద్రియ స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సహేత విమోచితుం అని 9వ శ్లోకంలో అన్నాడు. ఒకసారి ఈ సంసారంలో ఉండేటువంటి ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి వీటితో గనక సంబంధం ఆసక్తి అనేది మొదలైందో
అది వదిలిపెట్టదు, దాన్ని వదిలిపెట్టుకోవాలని ఎవ్వరూ అనుకోరు కదా అని అన్నాడు. దాన్నే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాడు. కోన్వర్ಥ తృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి య ఈప్సితః యం క్రీడాత్యశుభి ప్రేష్ఠై తస్కర సేవకో వణిక్ అని. ఇల్లు ఆస్తులు వీటన్నిటినీ పక్కన పెడదాము. డబ్బు సంపాదించాలి లేదా సంపాదించుకున్నటువంటి డబ్బుని అట్టిపెట్టుకోవాలి అనేటువంటి తృష్ణని, ఆ కోరికని ఎలా కట్టిపడేస్తారో చెప్పండి. కోను ఎవరు మాత్రం అర్థతృష్ణాం విసృజేత్, అర్థతృష్ణాం డబ్బు మీద ధనం మీద తనకు ఉండేటువంటి అత్యాశ, తీరని దాహం, దాన్ని వదిలిపెట్టుకోగలడు. ఎవరు వదిలిపెట్టుకోగలరు? కోన్వర్ಥ తృష్ణాం విసృజేత్. ఎవరు అలాంటి మహానుభావులు ఉన్నారో నాకు కూడా చెప్పండి. ఎందుకంటే ప్రాణేభ్యోపి య ఈప్సితః, నీకు ప్రాణాలా లేకపోతే డబ్బా అని అంటే ఆ ప్రాణాలు కావాలి అని నోటితో అంటాడు కానీ మనసుతో మాత్రం డబ్బు దొరికితే బాగుండు, పోయే ప్రాణాల గురించి మనకెందుకు, దక్కే డబ్బు గురించి ఆలోచించాలి కదా అని అనుకుంటాడు కదా. అందరికీ ఎడారి, మట్టి కుండ, దాని నిండా బంగారము, నీరు ఒలకపోయటం ఈ కథ తెలుసు కదా. తెలియకపోతే మళ్ళీ చెప్పుకుందాం. ఎడారికి వెళ్ళాడు. ఎడారిలో ఎవరో మహానుభావుడు చేతిలో చిన్న మట్టి కుండ పెట్టాడు. దాని నిండా నీళ్లున్నాయి, చల్లటి నీళ్లున్నాయి. ఆ చల్లటి నీళ్లు పట్టుకుని కొంత దూరం వెళితే అక్కడ బంగారపు గుట్ట కనిపించింది. బంగారపు గుట్ట కనిపిస్తే ఎక్కడెక్కడ ఈ బంగారం దాచుకోవాలి అని అనుకున్నాడు. పాకెట్స్లో దాచుకున్నాడు, అక్కడ దాచుకున్నాడు, ఇక్కడ దాచుకున్నాడు. చివరికి చేతిలో ఉండే ఆ మట్టి కుండ కనిపించింది. ఈ మట్టి కుండ ఖాళీగా ఉంది, దీంట్లో నీళ్ళు అనవసరంగా ఉన్నాయి, ఖాళీగా ఉంది కాదు, అనవసరంగా నీళ్లు ఉన్నాయి, దీన్ని ఖాళీ చేసేస్తే దీని నిండా కూడా కాస్త బంగారం నింపుకోవచ్చు కదా అని అనుకున్నాడు. అనుకుని నీళ్లు ఒలకపోసేశాడు, దాని నిండా బంగారం నింపుకున్నాడు. నింపుకుని తిరిగి బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? ఎడారిలోనే బయలుదేరాడు. ఎడారిలో బయలుదేరి తిరిగి వస్తున్నాడు. వస్తుంటే దాహం వేసింది. దాహం వేస్తే ఆ పోన్లే అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దాహం చాలా ఎక్కువగా వేసింది. అప్పటికీ ఏదో ఉగ్గబెట్టుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడుగు వేయలేకపోయాడు. ఎందుకంటే నీరంతా ఆవిరైపోయింది. ఎడారి ఎండకి డీహైడ్రేట్ అయిపోయాడు. తాగటానికి చుక్క నీరు లేదు. ఉన్న నీళ్లు వంపేసుకున్నాడు. దాని నిండా ఉన్నది బంగారం. ఆ బంగారం తాగలేడు. ఆ దాహానికి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. పడ్డవాడు మళ్ళీ లేవలేదు. అదే కనీసం ఆ చేతిలో ఉండే మట్టి కుండనైనా అట్టి పెట్టుకుని ఉంటే, ఆ ముంతనైనా అట్టి పెట్టుకుని ఉంటే వచ్చేటప్పుడు ఈ బంగారం మోయగలిగాడా మోయగలేకపోయాడా తర్వాతి మాట, కనీసం నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకుని ఉండేవాడు కదా. సుమారుగా ఈ కామన్ సెన్స్ అందరికీ ఉంది కదా. ఎడారిలో నీళ్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఎందుకు పనిచేయలేదు అంటే ప్రాణేభ్యోపి అర్థ ఈప్సిత, ప్రాణాల కంటే కూడా డబ్బు మీదే ఎక్కువ ఆశ. అందరి విషయంలో జరగకపోయినా, అందరి విషయంలోనూ ఇంత కఠోరంగా ఉండకపోయినా ప్రాణాల మీద కంటే కూడా డబ్బు మీద తీపి ఎక్కువ ఉండటం అనేది చూడొచ్చు. అందుకనే అశుభిరేమయం క్రీణాతి, ప్రాణాలని పణంగా పెట్టి మరి, ప్రాణాలనే సాధనాలుగా పెట్టి మరి ఈ డబ్బుని కొంటున్నాడు, డబ్బుల్ని సంపాదించుకుంటున్నాడు. ఎలా? తస్కర, దొంగను తీసుకోండి. దొంగతనం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు కదా. దొంగతనం చేసి సంపాదిస్తున్నాడా? ప్రాణాలను పణంగా పెడుతున్నాడా? దొంగతనం చేయడానికి ఎవరింటికైనా వెళితే ఎవరూ ఏమీ వద్దు, వాళ్ళ ఇంట్లో లైసెన్స్డ్ గన్స్ వద్దు, ఏమొద్దు, ఓ దుడ్డు కర్ర తీసుకుని వాడిని కొడతారు కదా. కొట్టేందుకు ఛాన్స్ ఉంటుంది కదా. వీడు ఎంతమందిని కొట్టినా, వీళ్ళు బ్యాచ్ కింద వెళ్ళినా వాడు తీసుకుని కొట్టేటువంటి ఒక్క దెబ్బ వీడికి తగలరాని చోట తగిలితే ప్రాణాలు హుళక్కి కదా. ఆ ఛాన్సు దొంగతనానికి వెళ్ళే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి తెలుసు కదా. అయినా సరే ప్రాణాలని పణంగా పెట్టి వెళ్తున్నాడు. ఈ తర్వాత ఇంకా పోలీసులు చేసింగు, హంటింగు ఇలాంటివి ఏమన్నా వస్తే ప్రాణాలు పోవటం చెప్పక్కర్లేదు. ఎవరూ రాకపోయినా, ఆ ఇంటి వాళ్ళు చాలా పిరికి వాళ్ళే అయినా ఏదో కర్మకాలి ఓ దుడ్డు కర్ర తీసుకుని ఓ నెత్తి మీద ఒకటేస్తే తలకాయ పగిలిపోయాయి కదా. ప్రాణాలను పణంగా పెట్టి తస్కర, దొంగ అనేవాడు దొంగతనం చేస్తున్నాడు కదా. మరి కొంచెం క్రూరంగా ఉంది అనుకున్న సేవక, సేవ ప్రాణాలని పణంగా పెట్టి చేస్తున్నాడు కదా.
తన యజమానిని సంతోషపెట్టడానికి తన ఆరోగ్యాన్ని, తన ప్రాణాలని పణంగా పెట్టి సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? సేవ చేయాల్సి వస్తే ఒక్కొక్కప్పుడు రాజసేవలు లాంటివి సేవలు చేయాల్సి వస్తే ఎలా ఉన్నా సేవ చేయాల్సిందే కదా. బాడీగార్డ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరినైతే రక్షిస్తున్నారో వాళ్ళ మీదకి ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేయాలి? ముందు తమను తాము అడ్డం పెట్టాలి కదా. తమ ముందు ఏమైనా బుల్లెట్ ప్రూఫ్ పెట్టడం అవన్నీ తర్వాతి మాటలు. ముందు కవర్ చేయాలి కదా. కవర్ చేయాలి అంటే తమ ప్రాణాలను అడ్డం పెట్టాలి. సో తమ ప్రాణాలని అడ్డం పెట్టి సేవ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏం వాడి మీద గౌరవం కొద్దీ చేస్తున్నారా? ఏం లేదు, వీళ్ళు ఉద్యోగం కోసం, వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. సేవక ఇలాంటి సేవలు ఎన్నో ఉన్నాయి. వణిక్ ప్రాణాలని పణంగా పెట్టి వ్యాపారం చేయట్లేదా? ప్రాణాలని పణంగా పెట్టి సముద్రంలో ఓడల్లో నిండా సరుకేసుకుని వెళ్ళట్లేదా? ఒక చిన్న తుఫాన్ చాలదు. ఆ తుఫాన్కి ఓడ ఇటు అటు కదిలి కింద పడిపోతే సరుకు సంగతి దేవుడు ఎరుగు, ఈ మనిషి ప్రాణాలతో మిగలాలి కదా. అయినా సరే ప్రాణాలని పణంగా పెడుతూనే ఉన్నారు కదా. ఎన్నో వ్యాపారాలు లాంటివి ఉన్నాయి కదా. ఒకటి సముద్రం మీద వెళ్ళే వ్యాపారాలే కాదు, ఎన్నో వ్యాపారాలు ప్రాణాలని పణంగా పెట్టేవి ఉన్నాయి. ఎన్నో వ్యాపారాల్లో ప్రాణాలకు ప్రమాదాలు పొంచే ఉన్నాయి. అయినా సరే చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? అర్థతృష్ణతో చేస్తున్నారు. ప్రాణాల కంటే ఇష్టమైన, ప్రాణాలనే పణంగా పెట్టి సంపాదించుకునేటువంటి డబ్బు మీద ఉండే కోరిక ఎలా పోతుందయా? ఎవరికి పోతుంది? ఎందుకు పోతుంది అని ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. కోన్వర్థతృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి య ఈప్సితః యం క్రీణాత్ యసుభిః ప్రేష్ఠైః తస్కరః సేవకో వణిక్ అనే ఈ శ్లోకంలో. అందులోనూ మామూలుగా ప్రాణాల మీద తీపి చాలా ఎక్కువ అని అంటారు. ప్రాణాలే అన్నిటికంటే ప్రధానం అని అంటారు. ఒక చెయ్యి కాలు తీయాల్సి వస్తుంది, చెయ్యి కాలు తీయమంటావా ప్రాణాలు తీయమంటావా అంటే చెయ్యి కాలు పర్వాలేదు, ఒక చెయ్యి ఒక కాలు ఉంచినా పర్వాలేదు, నాకు ప్రాణాలు మాత్రం ఉంచు అంటాడు. తన అవయవాల మీద కంటే ప్రాణాల మీద ప్రీతి ఎక్కువ. అలాంటి ప్రాణాలనే కాదని ఆ ప్రాణాల కంటే కూడా ప్రేమని డబ్బు మీద పెంచుకుంటే, ఆ డబ్బు మీద ప్రేమను తుంచుకోమంటే ఎక్కడి నుంచి తుంచుకుంటాడు అని అడిగి, డబ్బు సంగతి దేవుడెరుగు. కథం ప్రియాయా అనుకంపితాయా సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్ సుహృత్సు తత్స్నేహసి తశిశూనాం కళాక్షరాణామనురక్తచిత్త అని మిగతా చాలా విషయాల్లో ఇతనికి సంఘం ఉంది. ఆ సంఘాల్లో ఏ సంఘాన్ని కాదనుకుంటాడో చెప్పండి అని అడుగుతున్నాడు. కథం ఏ రకంగా, ప్రియాయా తనకు ఇష్టమైనటువంటి, అనుకంపితాయా తాను చాలా ప్రేమ చూపించేటువంటి, తన మీద చాలా ప్రేమ చూపించేటువంటి భార్య మీద ఉండేటువంటి సంబంధాన్ని లేదా ప్రియురాల మీద ఉండే సంబంధాన్ని అదా ఎలా వదులుకుంటాడు? కథం ప్రియాయా అనుకంపితాయా సంగం కథం త్యజేత్. ఆ ప్రియురాల మీద ఉండేటువంటి సంబంధాన్ని, ఆసక్తిని, సంఘాన్ని ఎలా వదులుకుంటాడు? అందులోనూ రహస్యం, ఇదేమీ బయటపడేటువంటి సంబంధం కాదు, బయటపడి చూపించుకునేటువంటి సంబంధము కాదు. రహస్యంగా ఉంచుకోవలసినటువంటి సంబంధం. అన్నీ బయటికేం చెప్పేసుకోక్కర్లేదు, రహస్యం. రుచిరాంశ్చ మంత్రాన్, రహస్యంగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు చెప్తుంది, లేదా ఎన్నో మాటలు ఇతను ఆవిడికి చెప్తాడు. ఇలా పరస్పరం ఎన్నో మాటల్ని చెప్పుకుంటారు. ఆ మాటల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. రుచిరాంశ్చ, ఒకవేళ అది కొంచెం బయట వాళ్ళు చెప్తే కటువుగా ఉంటుంది అని అనిపించినా సరే, ఈ ప్రియురాలు ప్రియుడికి చెప్పినా, ప్రియుడు ప్రియురాలకి చెప్పినా కొంచెం అనుకూలంగా ఉంటాయి. రుచిరాంశ్చ, రుచికరంగా ఉంటాయి. ఓకే, ఇలాగే చెయ్యాలి అని అనిపిస్తాయి. అలాంటి ఆలోచనలు చెప్పేటువంటి ప్రియురాల్ని, ఆ ప్రియురాలు చెప్పే ఆలోచనల్ని, లేదా ప్రియుడు చెప్పే ఆలోచనల్ని, లేదా ఆలోచనలు చెప్పే ప్రియుణ్ణి, ఈ రెండిటితో ఉండేటువంటి సంబంధాన్ని విడిచిపెట్టుకోమంటే ఎవరు విడిచిపెట్టుకోగలరు? కథం ప్రియాయా అనుకంపితాయా సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్. ఇది కాక ఫ్రెండ్స్ ఉండనే ఉన్నారు, సుహృత్సు. ఆ ఫ్రెండ్సు సో కాల్డ్ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు.
ఉపకారాన్ని అనుభవించినంత వరకు అనుభవించి ఉపకారం చేయవలసి వచ్చేసరికి మటుమాయమైపోయే ఫ్రెండ్స్ వద్దు, అలాంటి వాళ్ళు వద్దు. సుహృత్సు, మళ్ళీ ప్రత్యుపకారం అడగకుండా ఉపకారం చేసే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి స్నేహ సంబంధం దాన్ని అలా వదిలిపెట్టుకుంటాడు. తత్ స్నేహ సీత, ఆ స్నేహంతో కుట్టేసుకున్నాడు కదా తనను తాను. ప్రియురాలు కూడా, భార్య కూడా తర్వాత వచ్చింది. ఈ స్నేహితులు చిన్నప్పటి నుంచే ఉన్నారు కదా. స్నేహితులతో ఉండే సంబంధం భార్యతో ఉండే సంబంధం కంటే ఎక్కువ కాలం ఉన్నది కదా, చాలా కుట్టేసుకున్నటువంటి సంబంధం కదా. అలాంటి సుహృత్సు తత్ స్నేహసీత, కుట్టేసుకున్నటువంటి సంబంధాన్ని, సంఘాన్ని ఎలా విడిచిపెట్టుకుంటాడు? పోనీ ఇది పక్కన పెడదాం, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, శిశూనాం, ఆ పిల్లలతో ఉండే సంబంధాన్ని ఎలా కాదనుకుంటారు? శిశూనాం కళాక్షరాణం, ఆ శిశువులు కూడా పసిపిల్లలుగా ఏడుస్తూ రాత్రుల పూట నిద్ర లేకుండా చేసేవాళ్ళైతే వాళ్ళ మీద ఎక్కువ అటాచ్మెంట్ ఉండకపోవచ్చు. అప్పుడే వచ్చి దాన్ని మాట్లాడుతూ ఉండేటువంటి చిన్నపిల్లలు, వాళ్ళ మీద ఉండే సంబంధం ఇలా కాదనుకుంటాడు. కళాక్షరాణం, అప్పుడే ముద్దుగా మాట్లాడుతున్నారు. అలాంటి శిశువుల మీద ఉండేటువంటి స్నేహాన్ని అనురక్త చిత్త, వాళ్ళ మీద ఉండేటువంటి అనురాగంతో చిత్తం మొత్తాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి ఎలా వదులుకుంటాడు? చిన్నపిల్లల మాటలు చాలా విలువైనవి అంటారు. మన తెలుగు వాళ్ళు చెప్పుకునే మాట మాత్రం, ఆవకాయని ఎప్పుడు పడితే ఎప్పుడు తినకూడదు, అందులో బాగా నానిన తర్వాత అస్సలు తినకూడదు, మొదటి రోజు పెట్టిన వెంటనే అసలు ఎలాగో తినలేము, అదేమీ రుచిగా ఉండదు, ఏముండదు, ఊరిని ఆవఘాటు తప్ప ఏముండదు. అదే ఒక వారం 10 రోజులు పోయి నానకుండా ఉంటే ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి బాగా వాగుడు వచ్చేస్తే వాళ్ళ వాగుడు మనం వినలేము, చెవులు వాచిపోతాయి. వాగుడు రాకపోతే ఒకటి ఏడుపే ఉంటుంది, అప్పుడు వినలేము. ఆ మాటలు వచ్చి రాని కాలంలో ముద్దుగా కాస్త మాట్లాడుతూ ఉంటే వినటానికి బాగా సొంపుగా ఉంటుంది. ఆవకాయ తింటే అప్పుడు తినాలి, పిల్లల మాటలు వింటే వచ్చి రానప్పుడు వినాలి అని అంటారు. అలాంటి నానని ఆవకాయ లాంటి పిల్లల మాటల్ని ఎవరు కాదనుకోగలరు అని ప్రహ్లాదుడు అడుగుతున్నాడు. ప్రహ్లాదుడికి ఆవకాయ తెలియదు, ఆవకాయ మనకు తెలుసు. ప్రహ్లాదుడికి కేవలం చిన్నపిల్లల మాటలు మాత్రమే తెలుసు. అందుకని దాన్ని ఎలా వదులుకోగలడు అని అడుగుతున్నాడు. కథం ప్రియాయా అనుకంపితాయా సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్ సుహృత్సు తత్స్నేహసిత శిశూనాం కళాక్షరాణమనురక్త చిత్త అనే ఈ శ్లోకంలో ఈ పిల్లలు పుట్టిన తర్వాత పరిస్థితి మారిపోతుంది. ఒక్క పిల్లవాడు పుడితే చాలడనుకుంటారు, ఒక్కడు లేదా ఒక్కతే పుడితే చాలరు. అబ్బాయి పుడితే అమ్మాయి పుట్టాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. అమ్మాయి మాత్రమే పుడితే, అమ్మాయి మొదలు పుడితే అబ్బాయి పుట్టాలని మొక్కుకుంటారు. అబ్బాయి పుడితే ఇద్దరు అబ్బాయిలు అయితే భరించలేము, ఇల్లంతా పీకి పందిరేసేస్తారు, కాబట్టి అమ్మాయి ఉండాలి, కాస్త కలర్ఫుల్గా ఉంటుంది అని అమ్మాయి కోసం మొక్కుకుంటారు. సో పిల్లలు అనేది పోయి అబ్బాయిలు అమ్మాయిలు అని వచ్చేసింది, మగపిల్లలు ఆడపిల్లలు అనే మాట వచ్చేసింది. అప్పుడు పుత్రాం స్మరం స్తాదు హితరోర్హృదయ్యా భ్రాతॄన్ స్వసరోర్యా స్వరసోర్వా పితరౌ చ దీనౌ గృహాన్మనోజ్ఞోరు పరిచ్ఛదాంశ్చ వృత్తిశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్. ఇవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తాయి. వస్తే వాటిని ఎలా వదులుకుంటారు? పుత్రాన్, మగపిల్లలు చాలామంది పుట్టారు, చాలామంది పుట్టచ్చు. మగపిల్లలు వైదిక ధర్మానుయాయులు చాలామంది పుట్టాలి, ఆడపిల్లలు వైదిక ధర్మంలో చాలామంది పుట్టాలి. పిల్లలు తక్కువగా ఉండాలి, జనాభా తక్కువగా ఉండాలి అనే మాట పూర్తి స్థాయి లాజికల్ ఏం కాదు. అందరూ అనుకున్నట్టు ఆహార సమస్య ఇవన్నీ పెద్ద విషయాలేం కావు. ఆహారం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఏ జీవి తన అదృష్టంతో తన ఆహారాన్ని తెచ్చుకుంటాడు, కాబట్టి తను తెచ్చుకున్న ఆహారాన్ని తాను తింటాడు. రెండోది, పెరిగిన అవసరాలకు తగ్గట్లుగా మారటం అనేది మనిషి సహజంగా చేసే పనే, కాబట్టి మారిన ఆహార అవసరాలకు తగ్గట్లుగా ఆహారాలను కూడా సరిగ్గానే ఏర్పాటు చేసుకోగలుగుతాడు. కాబట్టి జనాభా పెరగటంలో మరీ ఏమీ విప్రతిపత్తి లేదు, దాని మీద ఎక్కువ కూడా మనం మాట్లాడుకోనక్కర్లేదు. కాబట్టి పుత్రాంశ్చ, మగపిల్లలు కలిగారు.
అలాగే దుహితృ ఆడపిల్లలు కూడా చాలామంది కలిగారు. పుత్రాంశ్చ దుహితృశ్చ ఇంతమంది పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు కలిగితే వాళ్ళనే స్మరించుకుంటూ వీళ్ళకేం ఆస్తి ఇవ్వాలి, వీళ్ళకేం సంబంధాలు చూడాలి, వీళ్ళకేం పెళ్ళిళ్ళు చేయాలి, వీళ్ళకేమి నగలు చేయించాలి అనే ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి మనిషి ఏదో ఒకరోజు వాళ్ళని వదిలేసుకోమంటే అక్కడి నుంచి వదులుకుంటాడు. పుత్రాంశ్చ దుహితృశ్చ స్మరన్. అందులోనూ మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళని పంపించేసేస్తాడు. వాళ్ళ వర్ణన వాళ్ళు ఏదో తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపిస్తే దుహితృ హృదయ్యాహ, హృదయంలో నివాసం ఉండిపోతారు వాళ్ళు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ఆ ఆడపిల్లల గురించి చింతే ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులకి. ఇంట్లో పుట్టింట్లో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ పెళ్లి చేసి పంపించిన క్షణం నుంచి వెంటబడుతూ ఉంటారు. అమ్మో ఆ అమ్మాయి ఏం చేస్తోందో, ఈరోజు సరిగ్గా తిన్నదో లేదో, ఈరోజు సరిగ్గా లేచిందో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనా కష్టాలు వస్తున్నాయేమో, అత్తారింట్లో ఏమైనా వంటలు వార్పులు చేయించేసేస్తున్నారేమో అని భయపడుతూ ఉంటారు. హృదయాహ, హృదయంగములుగా మారిపోతారు ఈ ఆడపిల్లలు అత్తింటికి వెళ్ళిన తర్వాత. వాళ్ళని గురించే ఆలోచిస్తూ ఉంటే మా అబ్బాయి గురించి పర్వాలేదు కానీ, వాడి తంటాలేవో వాడు పడుతున్నాడు కానీ ఆడపిల్ల గురించే ఆలోచనగా ఉంది అని చెప్పుకు తిరిగే మనుషులు వాళ్ళతో సంబంధం తెంచుకోమంటే ఎక్కడి నుంచి తెంచుకుంటారు? పుత్రాం స్మరంస్తా దుహితరోర్ హృదయ్యాహ. ఇలాంటి వాళ్ళు భ్రాతృన్, అన్నదమ్ములతో ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సమస్యలు, వీటిని గురించి వదులుకోమంటే ఎక్కడి నుంచి వదులుకుంటారు? స్వశ్రూర్వా, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, లేదా వాళ్ళ ఇంట్లో మంచి చెడులు ఉంటాయి, వాటిని గురించి ఆలోచించుకునే మనుషులు వాళ్ళతో సంబంధాలు వదిలేసుకోమంటే ఎక్కడి నుంచి వదులుకుంటారు? అన్నిటికంటే తమ బాధ్యత అయినటువంటి పితరౌచ దీనవు, తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, వాళ్ళకి నా సేవ అవసరం అని అనుకున్న తర్వాత తల్లి లేదు తండ్రి లేదు, అంతా మాయే, అంతా మిథ్యే, పరమాత్మే సత్యం అంటే వదులుకుని రమ్మంటే ఎలా వస్తారు? పితరౌచ దీనవు. ఇది చాలా తప్పనిసరిగా కనిపించేటువంటి సంబంధం అయితే, గృహాన్, ఇళ్ళు వాకిళ్ళు, ఇంతమంది పిల్లలకి ఆస్తులు పంచడానికి అన్ని ఇళ్ళు కట్టలా, ఆ ఆస్తులను ఏం చేస్తారు? మనోజ్ఞోరు పరిచ్ఛదాంశ్చ, ఒక్కొక్క ఇంట్లోనూ ఫర్నిచర్సు అవి ఇవి చాలా చేయించి పెట్టాం కదా. ప్రతి ఇంట్లోనూ వుడ్ వర్క్ చేయించారు, ప్రతి ఇంట్లోనూ ఫర్నిచర్ కొనిపెట్టారు. వాటన్నిటిని ఎలా వదిలిపెడతారు? అన్నీ కూడా మనోజ్ఞ, చాలా మనోహరంగా ఉన్నాయి. ఊరు చాలా పెద్ద స్థాయిలో కొన్నారు, పరిచ్ఛదాన్, రకరకాల సామగ్రి కొనిపెట్టారు. అవన్నీ ఏం చేస్తారు? ఇది కాక వృత్తి, తాను జీవనం కోసం పెంచి పెట్టుకున్నటువంటి వృత్తి, దాన్ని ఏం చేస్తాడు? కుల్యాహ, తనకు కులధర్మంగా వచ్చినటువంటి వృత్తి, కులధర్మంగా వచ్చినటువంటి కులవృత్తి, దాన్ని వదిలిపెట్టుకోమంటే ఎక్కడి నుంచి వదులుతాడు? పశు భృత్య వర్గాన్, గొడ్డు గౌదా ఉన్న వాళ్ళకి పిల్లలైనా వదిలిపెట్టడం సులభమేమో కానీ ఆ గొడ్డు గోదాను వదిలిపెట్టడం సులభం కాదంటారు. భృత్య సేవకులు ఉంటారు. ఒకవేళ మనం వెళ్ళిపోతే వీడేమైపోతాడు, వీడికి ఏం తినడానికి ఏముంటుంది, మనం ఈరోజు వంట చేసుకోకపోతే మన ఇంటికి వచ్చేటువంటి పని మనిషికి ఏం దక్కుతుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాల వర్గాలతో, రకరకాల మనుషులతో, రకరకాల వ్యక్తులతో, రకరకాల వస్తువులతో సంబంధాలు పెంచుకున్నటువంటి వాళ్ళు చాలు అని ఎప్పటికి అనుకోగలరు. కాబట్టి ఇది అయ్యే పని కాదు అని ప్రహ్లాదుడు అన్నాడు. పుత్రాం స్మరంస్తా దుహితరోర్హృదయ్యాః భ్రాతॄన్ స్వశ్రోర్వా పితరౌచ దీనౌ గృహాన్ మనోజ్ఞోను పరిచ్ఛదాంశ్చ వృత్తిశ్చ కుల్యాః పశుభృత్య వర్గాన్ అనేటువంటి ఈ శ్లోకంలో మీరు మా కళ్ళు తెరిపించారు. ఏది వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు అని అనిపించేలాగానే చెప్పారు. మేము పెంచుకున్నటువంటి ఈ సంబంధాల్లో ఏది వదులుకునేది కాదు, అంత లాజికల్ సంబంధం. మా పిల్లలు వాళ్ళ బాధ్యత మాది, మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత మాది, మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ బాధ్యతలు కూడా మావే. మేము పెంచుకున్న ఆస్తులు అంతస్తులు వాటి బాధ్యత ఎవరిది? మాదే. మేము కొన్న ఇంటి బాధ్యత మాది కాకపోతే ఇంకోళ్ళది అవ్వదు కదా. మేము వదిలేస్తే అది గాలికి పోతుంది కదా, కబ్జా అయిపోతుంది, ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటారు. ఇలా కుదరదు కదా. కాబట్టి ఉన్నది వదులుకునే వీలు లేదు అని చక్కగా చెప్పారు.
ఉన్నది ఎలా ఉన్నది అంటే మేము కష్టపడి సాధించుకున్నాం కాబట్టి ఉన్నది. కాబట్టి మేము కష్టపడి సాధించుకున్న దాన్ని దేన్ని వదిలిపెట్టుకోవడానికి వీలు లేదు అనే మా కళ్ళు తెరిపించారు అని మనం ఏమైనా అతి తెలివితేటలతో మాట్లాడితే దానికి ప్రహ్లాదుడు చాలా వెరైటీగా సమాధానం చెప్పాడు. త్యజేత కోశస్కృతి వైహమానః కర్మాణి లోభాద వితృప్తకామః ఔపస్థ్య జైహ్వం బహుమన్యమానః కథం విరజ్యేత దురంతమోహ అని. అవునులే, నిజమే. ఎలా వదులుకుంటారు? మీవి కదా, మీరు పెంచుకున్నవి కదా, మీరు సంపాదించుకున్నవి కదా. అవును, మీరు సంపాదించుకున్నవే మీరు ఎలా వదిలిపెట్టుకుంటారు పాపం? త్యజేత కథం, మీరు ఎలా వదులుకుంటారు? ఈహమానః, మీరే ప్రయత్నం చేసి సంపాదించుకున్నారు కదా, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు పాపం మీరు ఎలా వదులుకుంటారు? మీలాంటిదే పాపం పట్టుపురుగు కూడా, అది కూడా ఇలాగే, అది కూడా వదులుకోలేక చివరికి ఎటో పోతుంది. పట్టుపురుగు తాను నివాసం ఉండటానికి ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది పాపం. పట్టుగూడు అనే పిలుస్తాం మనం దాన్ని. గూడు కట్టుకోవాలని అనుకుని ఆ గూడు కట్టుకునేటువంటి ఆలోచనతో తన నోట్లోంచి ఒక రసం లాంటిది బయటికి తీస్తుంది, తాడు లాంటిది తయారు చేసుకుంటుంది. తాడు తయారు చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. తిప్పుకొని రక్షణ చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటుంది. రక్షణ చేసుకుంటున్నాను అనుకుంటూ తన చుట్టూ ఆ పట్టుదారాన్ని తిప్పి చివరికి ఎంతగా తిప్పి పెడుతుందంటే తాను బయటికి రాలేనంతగా తిప్పి పెడుతుంది. కోశస్కృదివ, తాను బయటికి రాలేనట్లుగా తిప్పి పెడుతుంది. దానివల్ల తనకి ఎంత ప్రమాదం పొంచి ఉందో అది గమనించుకోదు. ఏమనుకుంటుంది? కొన్ని రోజులు అయిన తర్వాత దీన్నే పట్టు నా నోటిదే కదా, దాన్ని కొంచెం కొంచెం పక్కకి జరిపి బయటకు వద్దామని అనుకుంటుంది. కానీ అన్ని సందర్భాలలో అన్ని పురుగులు బయటికి రాలేవు. తన చుట్టూ తాను ఈ పట్టు గూడు కట్టుకోవటం వలనే తాను లోపల చిక్కి అక్కడికక్కడ పోతోంది. ఇది పట్టు పురుగు కావచ్చు, లేదా పట్టు పురుగు లాంటి మరొక పురుగైన కావచ్చు. తన చుట్టూ దారంతో ఇల్లు గూడు లాంటిది కట్టుకుని దాంట్లోనే మగ్గిపోయి దాంట్లోనే ప్రాణాలు వదిలేసేటువంటి పురుగు ఇది కోశస్కృతి. ఆ కోశస్కృతిలాగా మీరు చేస్తున్నారు. మీ చుట్టూ మీరు ఇవన్నీ చుట్టేసుకుంటున్నారు. అవును, ఈహమానః, ప్రయత్నం చేస్తూనే చుట్టుకుంటున్నారు. కానీ చుట్టుకుని ఇందులోనే చిక్కుకుంటారు అని మాత్రం పట్టించుకోవట్లేదు. మౌన్లే, ఇలా కోశస్కృతివ ఈహమానః, ఇలా పురుగులాగా ప్రయత్నం చేసేటువంటి మీరు ఎలా వదులుకుంటారు? త్యజేత కోశస్కృతివ ఈహమానః. కర్మాణి లోభాత్ అవితృప్తకామః. లోభంతో కర్మాణి ఎప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళు, కర్మల్ని ఎప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళు విడిచిపెట్టుకోమంటే పాపం ఎలా విడిచిపెట్టుకుంటారు? అవితృప్తకామః, ఏదో కర్మ ఫలితం మీద ఆశ అనేది తీరకుండా ఉండేటువంటి వాళ్ళు, ఏదో ఒకసారి తీరితే మళ్ళీ దాని మీద ఆశపడకూడదు అనే నియమమే పెట్టుకోని వాళ్ళు అవితృప్తకామః. పాపం సంబంధం విడిచిపెట్టుకోమంటే ఎలా విడిచిపెట్టుకుంటారు? త్యజేత కోశస్కృతివ ఈహమానః కర్మాణి లోభాత్ అవితృప్తకామః ఔపస్థ్య జైహ్వం బహుమన్యమానః. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి ద్వారా వచ్చేటువంటి సుఖాలు ఔపస్థ్య జైహ్వం. కర్మేంద్రియాలు కొన్ని, జ్ఞానేంద్రియాలు కొన్ని. కర్మేంద్రియాలతో వచ్చేటువంటి సుఖాలు కొన్ని, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు కొన్ని. చూసుకుంటే వచ్చే సుఖాలు కొన్ని, తీసుకుంటే వచ్చే సుఖాలు కొన్ని, తింటే సుఖాలు కొన్ని, రుచి చూస్తే సుఖాలు కొన్ని. వీటన్నిటినే గొప్పగా అనుకునేటువంటి వాళ్ళు, వాటి కోసమే నిరంతరం ప్రయత్నం చేసుకునేవాళ్ళు వదులుకోమంటే పాపం ఎలా వదులుకుంటారు? కథం విరజ్యేత, వైరాగ్యం అనే దాని గురించి చెప్తే మాత్రం వాళ్ళకి ఎలా కలుగుతుంది వైరాగ్యం? పాపం దురంతమోహ, అంతులేని మోహం, అంతు తెలియని మోహం, వ్యామోహం, దాంట్లో చిక్కుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి వైరాగ్యం గురించి చెప్తే పాపం ఏమని తెలుస్తుంది? ఇలాగే అనిపిస్తుంది. ఇన్ని రకాలుగా చెప్తే అవునులే మీరు మా కళ్ళు తెరిపించారు, కళ్ళు తెరిపించి మేము ఉన్న చోటే మేము ఉండాలి, మేము ఉన్నట్లుగానే మేము ఉండాలి అని
అనిపిస్తుంది. మేము ఇది వదులుకోనక్కర్లేదు, వదులుకునే సంబంధాలు కావి అన్నట్లు ఉంటుంది. వైరాగ్యం గురించి చెప్తే పాపం ఎలా అర్థమవుతుంది అని అన్నాడు. కథం విరజ్యేత కోశస్కృదివ ఈహమానః కర్మాణి లోభాత్ అవితృప్తకామః ఔపస్థ్య జైహ్వం బహుమన్యమానః కథం విరజ్యేత దురంతమోహః అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా కూడా కుటుంబపోషాయ వియన్నిజాయుః న బుధ్యతే అర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామః అని కూడా అన్నాడు ప్రహ్లాదుడు. కుటుంబపోషాయ, తన కుటుంబాన్ని పోషించటం కోసం, నిజాయు, తన ఆయుష్ మొత్తాన్నే వియన్, ఏం చేసేస్తున్నాడు, పూర్తిగా క్షీణం చేసేస్తున్నాడు. వియన్ నిజాయు న బుధ్యతే, అలా చేస్తూ కూడా అలా కరిగిపోతున్నటువంటి తన ఆయుష్ని న బుధ్యతే, తెలుసుకోలేకుండా ఉన్నాడు. కుటుంబపోషాయ వియత్ నిజాయు, కుటుంబ పోషణకే తన ఆయుష్ మొత్తం కరిగిపోతోంది, దాన్ని పట్టించుకోవట్లేదు. న బుధ్యతే, లేదు దీనికంటే ముందు నేను సాధించవలసినటువంటి పరమార్థం ఒకటి ఉంది అనే విషయం రావట్లేదు మనసులోకి. నబుధ్యతే అర్థం విహతం, ఆ అర్థం ఇప్పుడు నాకు దొరకటం లేదు, నా పరమార్థం నాకు అందట్లేదు, నా పరమార్థానికి ఎవరో గండి కొట్టేశారు, లేదా నా పరమార్థానికి నేనే గండి కొట్టేసుకున్నాను అని నబుధ్యతే. ఎందుకు? ప్రమత్తః, అప్రమత్తంగా ఉండట్లేదు, ఎప్పుడు ఈ కుటుంబ పోషణలోనే మునిగిపోయి ఉన్నాడు. సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మ, పోనీ ఈ కుటుంబ పోషణలోనో లేదా చేస్తున్న పనిలోనో ఏమైనా సుఖం ఉందా, ఏమైనా ఎక్కువ స్థాయిలో సుఖం ఉందా? నో. సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మ, ఎక్కడికి వెళ్ళినా సరే ఇతనికి ఆధ్యాత్మిక దుఃఖాలు కానీ, ఆది భౌతిక దుఃఖాలు కానీ, ఆది దైవిక దుఃఖాలు కానీ, ఏవో ఒక దుఃఖాలు రానే వస్తున్నాయి. దుఃఖితాత్మ న నిర్విద్యతే, ఇన్ని దుఃఖాలు కలిగినా సరే, ఇన్ని ఏళ్ల పాటు ఈ కుటుంబంలో గడిపినా సరే వైరాగ్యం అనేది లేశమాత్రంగా కూడా కలగటం లేదు. న నిర్విద్యతే. ఎందుకంటే వైరాగ్యం కలగాలి అంటే కాస్తంత వివేకం ఉండాలి, వివేకం కలగాలి అంటే దానివైపు ఆలోచన ఉండాలి. ఆ చింతనం, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని 13వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు కదా, అలాంటి దుఃఖ దోషానుదర్శనం అనేది ఉండాలి. అది లేదు కదా. దానికి తోడు కుటుంబరామ, కుటుంబంలోనే సంతోషించడం అనే దాన్ని అలవాటు పడిపోయాడు కదా. కుటుంబంలో సమస్యలు వస్తే ఆ సమస్యలను తీర్చి ఏదో సాధించినట్లుగా సంతోషపడటం అని అలవాటు చేసేసుకున్నాడు కదా. సో వైరాగ్యం అనేది రమ్మంటే రాదు, ఇలాంటి వాళ్ళకి అస్సలు రాదు అని ప్రహ్లాదుడు అంటున్నాడు. కుటుంబపోషాయ వియన్నిజాయు న బుధ్యతేర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామః. ఇంతవరకు చెప్పింది సామాన్యమైన మనుషుల గురించి. సామాన్యమైన మనుషులు, వీళ్ళు తప్పు చేయరు, తప్పు చేయకుండా తమ కుటుంబాన్ని ఎలాగోలా సంరక్షించుకోవాలి, పిల్లలు, వాళ్ళకి ఆస్తులు, వీటిని గురించి ఆలోచించుకోవాలి అని అనుకుంటారు. ఇంకా కొంచెం ఒక మెట్టు కిందకి దిగితే విత్తేషు నిత్యాభినివిష్టచేతాః విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః ప్రేత్యేహ వాథాప్యజితేంద్రియస్తత్ అశాంతకామో హరతే కుటుంబీ. విత్తేషు, ఆయా రకాలుగా ఉండేటువంటి ధనాల మీద, ధనాలు రకరకాలుగా ఉంటాయి, ఆ ధనాల మీద నిత్యం అభినివిష్టచేతాః, ఎప్పుడూ అభినివేశంతోనే ఉన్నాడు, ఎప్పుడు అభినివేశంతో ఉండే మనసుతోనే ఉన్నాడు, ఎప్పుడూ డబ్బు మీదే మనసు, ఆ డబ్బు మీదే అభినివేశం అనే తీరులో ఉన్నాడు. నిత్యాభినివిష్టచేతాః. ఆ విత్తమేమో టార్గెట్ ప్రకారం రాదు, న్యాయంగా చేస్తే రాదు, అందదు, మిగలదు, రకరకాల చిల్లులోంచి పారిపోతూ ఉంటుంది, అది నిలవదు. దానికోసం ఏం చేయాలి?
చౌర్యం మొదలుపెట్టాలి అని అనుకుంటాడు. మరి చౌర్యం, దొంగతనం చేస్తే చాలా తప్పులు, చాలా దండనలు వస్తాయి కదా. దొంగతనం చేస్తే ఈ లోకంలో కొన్ని దండనలు ఉన్నాయి, పై లోకంలో కూడా శిక్షలు ఉన్నాయి కదా. అంటే విద్వాంశ్చ దోషం, ఆ దోషాలన్నీ తెలుసు. పరవిత్తహర్తు, పరుల సొమ్మును కాజేస్తే, దొంగతనం చేస్తే ఏ ఏ శిక్షలు ఈ లోకంలో ఉన్నాయి, ఏ ఏ శిక్షలు పై లోకంలో ఉన్నాయి అని తెలుసు. తెలిసి కూడా ప్రేత్యేహవా అథ ప్రేత్య ఇహవా, ప్రేత్య పైలోకంలో కానీ, ఇహవా ఈ లోకంలో కానీ ఎన్ని శిక్షలున్నాయి, ఎన్ని దోషాలున్నాయి అని తెలుసు. తథాపి అజితేంద్రియ, మనసు మీద నిగ్రహం లేదు. మనసుని చౌర్యం వైపు మళ్లించకుండా చూసుకోలేడు. చౌర్యం మీద దోష దర్శనం ఉన్నా సరే ఆ చౌర్యం చేయకుండా ఉండేందుకు కావాల్సిన మానసిక స్థిరత లేదు. అశాంతకామ, లోపల కోరిక చావట్లేదు. అందువల్ల హరతే, పరస్వాన్ని, ఇతరుల సొమ్మును కూడా దొంగిలిస్తున్నాడు. ఏమన్నా అంటే, కుటుంబం ఉన్నవాడిని, నాకు పిల్లలు ఉన్నారు, నలుగురికి 4 రూపాయలు ఇచ్చుకోవద్దా అని అంటాడు. లేదా అసలే కొత్తగా పెళ్ళయింది, ఖర్చులకు చాలట్లేదు, హనీమూన్ ట్రిప్కే చాలలేదు, మామగారు ఇచ్చిన కట్నం అసలు కనీసం టికెట్కి కూడా చాలలేదు, అందుకని మిగతా పై ఖర్చుల కోసం దొంగతనం చేశాను అని చెప్పుకోవాలి. విత్తేషు నిత్యాభినివిష్టచేతా విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తు ప్రేత్యేహవాథాప్యజితేంద్రియస్తత్ అశాంతకామో హరతే కుటుంబీ అని అంటున్నాడు. విద్వానపీఠం ధనుజా కుటుంబం పుష్ణన్ స్వలోకాయ న కల్పతే వై యస్వీయ పారక్య విభిన్న భావ తమః ప్రపద్యేత యథా విమూఢ అని 16వ శ్లోకంలో దీన్నే కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా బలంగా చెప్పాడు. విద్వానపి, అన్నీ తెలిసిన వాడు కూడా ఇలాగే ఉంటాడయ్యా. ఇత్థం, ఇలాగే ఉంటాడు, నేను చెప్పినట్టే ఉంటాడు. ధనుజాహ, ఓ రాక్షసుల్లారా, కుటుంబం పుష్ణన్, అన్నీ తెలిసిన వాడు కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. కుటుంబం పుష్ణన్, ఇలా కుటుంబాన్ని పోషించుకుంటూ కాలక్షేపం చేసేవాడు స్వలోకాయ న కల్పతే, తన యొక్క స్వస్వరూపాన్ని లోకాయ ఆలోకనం చేసుకోవడానికి సమర్థుడుగా లేడు, సమర్థుడు కాలేడు. తన ఆత్మస్వరూపాన్ని చూసుకోవటానికి, ఆత్మసాక్షాత్కారానికి ఇతను యోగ్యుడు కాడు. స్వలోకాయ న కల్పతే వై. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు ఇదంతా తెలివైన మనిషికి ఎందుకు జరుగుతోంది అని అంటే, యస్వీయ పారక్య విభిన్న భావ, నేను పరాయి, నాది పరాయివాడిది, స్వీయం పారక్యం, నాది పరాయివాడిది, నాది నాది కాదు అనేటువంటి భావంతో, విభిన్నమైన భావంతో ఇతను బాధపడుతున్నాడు. ఇది ఒక డిసీజ్. ఈ డిసీజ్తో బాధపడుతున్నాడు. స్వీయ పారక్య విభిన్న భావ, దీనికి మూలమేంటి? తమోగుణం. ఈ స్వీయ పారక్య విభిన్న భావ అనేది తమోగుణంతో తయారైంది. తమోగుణం పెరగగా ఇది పెరుగుతూ ఉంటుంది. దీనికి పిల్లలు పెడుతూ ఉండగా ఇది బలపడుతుంది. ఇది బలపడితే తమోగుణం ఇంకా కూడా పెరిగిపోతుంది. దాంతో తమః ప్రపద్యేత, ఆ తమస్సునే, పెరుగుతూ ఉన్న తమస్సునే మళ్ళీ మళ్ళీ పొందవలసిందే. యథా విమూఢ, ఏమీ తెలియనివాడు, అజ్ఞాని ఎలాగైతే తప్పులు చేస్తూ ఆ చీకటి వైపుకి ప్రయాణం చేస్తూ ఉండాలో, అలాగే విద్వానపి, తెలిసినవాడు కూడా అలాగే ప్రయాణం చేస్తున్నాడు. విద్వానపీఠం ధనుజా కుటుంబం పుష్ణన్ స్వలోకాయ న కల్పతే వై యస్వీయ పారక్య విభిన్న భావ తమః ప్రపద్యేత యథా విమూఢ అని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు అంటున్నాడు. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా దీనస్వమాత్మానమలం సమర్థః విమోచితుం కామదృశాం విహార క్రీడామృగో ఎన్నిగడో విసర్గః అని, వీటన్నిటిలోనూ, ఈ వ్యామోహాలన్నిటిలోనూ స్త్రీ వ్యామోహం అనేది పెద్ద వ్యామోహం అని చెప్తున్నాడు. యతః, ఎందుకంటే న క్వచిత్ కశ్చిత్, ఎవ్వరూ కూడా, క్వచ ఎక్కడైనా సరే, కుత్రచిద్వా ఏ విషయంలోనైనా సరే,
దీన అలం దీన అంటే విషయ లంపటుడుగా ఉన్నవాడు ఆత్మానం విమోచయితుం న సమర్థ, తనను తాను అందులోంచి బయటికి తెచ్చుకోవటానికి సమర్థుడు కాలేడు. లంపటుడైన వాడు అక్కడి నుంచి బయటికి తనను తాను తెచ్చుకోవటానికి ఎప్పటికీ సమర్థుడు కాలేడు. అందులోనూ కామదృశాం, స్త్రీలకి కామాన్ని కలిగించేలాగా చూపులు విసిరేసేటువంటి స్త్రీలకి విహార క్రీడామృగ, వాళ్ళు ఆనందంగా విహరించడానికి క్రీడామృగంగా తయారయ్యే, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వటానికి క్రీడామృగంగా వాడుకునే స్థాయికి దిగజారినటువంటి వాడు అక్కడి నుంచి బయటికి రావటం అనేది జరిగే పనే కాదు. నిగడ విసర్గ, ఆ క్రీడామృగంగా తనను తాను వాళ్ళకి ఇచ్చుకోవాలి అంటే, క్రీడామృగం అంటే కుక్క, కోతి ఇలాంటి ఆడుకునే జంతువులు, పెంపుడు జంతువుల్లాగా తనను తాను వాళ్ళకి ఇచ్చుకోవాలి అంటే వాళ్ళకి తనను తాను సంఖ్యలు కూడా ఇచ్చుకోవాలి కదా, బంధించుకోవడానికి వీలుగా సంఖ్యలు ఇచ్చుకోవాలి కదా. ఆ సంఖ్యల ఈ సంబంధం, ఆసక్తి, ప్రేమ అనే పేరుతో చలామణి అయ్యేటువంటి సంఖ్యల నిగడ చాలా గట్టిది. నిగడ విసర్గ, వాళ్లతో ఉండేటువంటి సంబంధం చాలా బలమైనది. ఆ బలమైన సంబంధాన్ని వదులుకుని బయటికి రావటం అనేది ఎవ్వరి వల్ల కాదు. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా దీనస్వమాత్మానమలం సమర్థ విమోచితుం కామదృశాం విహార క్రీడామృగో నిగడో విసర్గ అని ఇన్ని శ్లోకాల్లో ప్రహ్లాదుడు చెప్పాడు. చెప్పి తతో విదూరాత్ పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు ఉపేత నారాయణమాదిదేవం సముక్త సంగై రిషితోపవర్గ అని బోధ చేశాడు. తతః ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను కదా నేను. ఇదంతా ఎవరినో కామెంట్ చేయడానికి, ఎవరినో తిట్టడానికి కాదు. దైత్యాః, ఓ రాక్షసుల్లారా, విదూరాత్ పరిహృత్య సంగం, సంఘాన్ని, మీకుండేటువంటి ఆసక్తుల్ని, మీకుండేటువంటి సంబంధాల్ని దూరంగా విసిరిపారేయండి. విదూరాత్ పరిహృత్య సంగం. దైత్యులు మీరు కారు, రాక్షసులు మీరు కారు, విషయాలు అసలు రాక్షసులు. దైత్యేషు విషయేషు, అవే అసలు రాక్షసులు. ఒక్కసారి వాటితో సంబంధం అనేది ఏర్పడితే వదిలిపెట్టవవి. విషయాత్మకేషు దైత్యేషు, విషయ రూపంలో మన ముందు ఉండేటువంటి ఆ రాక్షసుల మీద లేదా రాక్షస రూపంలో ఉండేటువంటి విషయాల మీద సంబంధం అనేదాన్ని దూరంగా విసిరి అవతల పారేసేయండి. వాటిని వదిలేసి ఉతినే కూర్చోకండి. ఉపేత నారాయణం, నారాయణుడి దగ్గరికి చేరండి. ఆయన ఆదిదేవ, ఆదిశ్చ దేవశ్చ, ఈ సృష్టి మొత్తానికి ఆది, ఈ సృష్టి మొత్తం తెలియటానికి వీలైనటువంటి జ్ఞానాన్ని తన స్వరూపంగా కలిగి ఉన్నవాడు ఆదిదేవ. సహా ఆ నారాయణుడు ముక్త సంగై ఇషిత, ఈ సంబంధాలు కాదనుకున్న వాళ్ళు చాలామంది కోరుకోగా దొరికినటువంటి వాడు. అసలు ఈ సంబంధాలు కాదనుకున్న వాళ్ళు కోరుకునేది ఆ నారాయణున్నే, వాళ్ళు కోరుకుంటే దొరికేది కూడా ఆయనే. వాళ్ళు ఎందుకు ఆయన్ని కోరుకుంటున్నారు అంటే సహా అపవర్గ, ఆయనే చిట్ట చివరి గమ్యస్థానం, చిట్ట చివరి ఫలం, చిట్ట చివరి దుఃఖాలన్నిటికీ చిట్ట చివరి మజిలీ. దుఃఖాలకు మజిలీ అని కాదు, దుఃఖాలు ఆగిపోవటానికి ఉండేటువంటి మజిలీ. తతో విదూరాత్ పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు ఉపేత నారాయణమాదిదేవం సముక్త సంగై ఇషితోపవర్గ అనే ఈ శ్లోకంలో చిన్న చిన్న ఉపసంహారం చేశాడు. విషయాలు అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? విషయాలు మన సొంత వాళ్ళ రూపంలో ఉన్నాయి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, ఇలాంటి దగ్గర వాళ్ళ రూపంలో ఉన్నాయి. ఆస్తులు, ఇళ్ళు, డబ్బు, దస్కం ఇలాంటి విషయాల రూపంలోనూ ఉన్నాయి. వాటితో సంబంధం అనేది బాగా గట్టిగా పెరిగిపోయింది, లోపలికి చొచ్చుకుపోయింది. దాంతో సంబంధం ఎప్పటికో వదులుకుంటాము అనేటువంటి ఆశ మాత్రం పనికిరాదు. ఎవ్వరూ ఎప్పటికీ వదులుకోలేరు.
వదులుకోవాలని అనుకుంటేనే వదులుకోగలరు, వైరాగ్యం మీద శ్రద్ధ ఉంటేనే వదులుకోగలరు, దాని మీద దోష చింతనం అనేది మొదలు పెడితేనే వదులుకోగలరు. అది లేకుండా ఎవ్వరూ వదులుకోవటం అనేది సాధ్యపడేది కాదు. వదులుకోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాక్షస రూపంలో ఉండేవి. ఎందుకంటే తామసాలు, విషయాలన్నీ తామసాలు. అందుకనే సృష్టి ప్రక్రియను ఒకసారి గుర్తు చేసుకుంటే అవన్నీ తామస, కేవలం తమ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటివి అని చెప్పారు. ఈ తామసాల విషయాలు తామసాలు అనేది ఒక కారణమైతే, చేరవలసినటువంటి గమ్యం ఆదిదేవుడు శ్రీమన్నారాయణుడు, ఆయన అపవర్గ, ఈ తామస విషయాల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలకు అడ్డుకట్ట అనే విషయం రెండోది ఉంది. కాబట్టి వీటన్నిటినీ వదిలేసి ఆ ఆదిదేవుడు శ్రీమన్నారాయణుడిని మాత్రమే, నరులందరికీ గమ్యస్థానంగా ఉండేటువంటి ఆ పరమాత్మను మాత్రమే చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి అని ప్రహ్లాదుడు రాక్షస పిల్లలకు కానే కాదు, రాక్షస పిల్లలకైతే ఈ సంసారం, ఈ గొడ్డు గోదా వీటిని గురించి చెప్పగలిగేవాడే కాదు. పిల్లలకి పాపం ఏముంది, పిల్లలకి పిల్లలేరి, వాళ్ళకి మనవలేరి, వాళ్ళకేమీ బాధ్యతలు ఏమీ లేవు, వాళ్ళ వెనకాల మనం కూర్చుని తప్పనిసరిగా వింటున్నాము అనేటువంటి భావంతో మనలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకించి చెప్పాడు. కాబట్టి ప్రహ్లాదుడి మాటల్ని మనం జాగ్రత్తగా కాస్తంత గమనించుకుందాం. ప్రహ్లాదుడి మాటల్ని నెగిటివ్గా తీసుకోకూడదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మనం వెళుతున్న దారిని కాదంటున్నాడు అన్నట్లు తీసుకోకూడదు. మనం వెళుతున్న దారిలో మనం తప్పులను గురించి ఆలోచించుకుంటున్నామా లేదా అని పరిశీలించుకోమంటున్నాడు అనే తీరులోనే తీసుకోవాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మన వంతు అని అనుకోవాలి. ప్రహ్లాదుడిని ఏమనుకోకుండా మనం ఈ మాట అనుకుని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా దీని మీద ఈ కొత్త ఆలోచనను చేసుకుని, ఇందులో మనం తప్పులు చేస్తున్నది ఎంత, అసలు తప్పు ఎంత, తప్పుకి మూలమేమిటి, ఆ మూలంతో సహా ఈ తప్పుల్ని పక్కకు తోయటానికి మనం చేయవలసింది ఏంటి అనేటువంటి అంశాలను గురించి లోపల విచారణ చేసుకుని ఎప్పటికైనా ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఉపేత నారాయణ మాదిదేవం అనేటువంటి స్థాయికి మనం చేరుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలా మనల్ని చేర్చవలసిందిగా ఆదిదేవుడు నారాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆయన్ని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. కోన్వర్థతృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి య ఈప్సితః యం క్రీణాత్యశుభిః ప్రేష్ఠైః తస్కరః సేవకో వణిక్. కథం ప్రియాయా అనుకంపితాయాః సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్ సుహృత్సు తత్స్నేహ సితశిశూనాం కళాక్షరాణామనురక్తచిత్తః పుత్రాం స్మరంస్తాదుహితృర్హృదయ్యాః భ్రాతॄన్ స్వశ్రూర్వా పితరౌ చ దీనౌ గృహాన్మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ వృత్తిశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్ త్యజేత కోశస్కృదివేహమానః కర్మాణి లోభాదవితృప్తకామః ఔపస్థ్యజైహ్వం బహుమన్యమానః కథం విరజ్యేత దురంతమోహః కుటుంబపోషాయ వియన్నిజాయుః న బుధ్యతేర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామః విత్తేషు నిత్యాభినివిష్టచేతాః విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః
ప్రేత్యేథవాథాప్యజితేంద్రియస్తత్ అశాంతకామో హరతే కుటుంబీ. విద్వానపీత్థం దనుజాః కుటుంబం పుష్ణన్ స్వలోకాయ న కల్పతే వై. యస్వీయపారక్య విభిన్న భావః తమః ప్రపద్యేత యథా విమూఢః. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా దీనస్వమాత్మానమలం సమర్థః. విమోచితుం కామదృశాం విహార క్రీడామృగో యన్నిగడో విసర్గః. తతో విదూరాత్ పరిహృత్య దైత్యాః దైత్యేషు సంగం విషయాత్మకేషు. ఉపేత నారాయణమాదిదేవం సముక్తసంగైరిషితోపవర్గః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.